శ్రీహరి చేసిన చిహ్నలివి ఈ ఉపోద్ఘాతం, ఈ సంకీర్తన వైరాగ్య బోధ, శరీర తత్వ విచారణ గురించి తెలుపుతుంది. భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలో మనం దేనిని శాశ్వతం అనుకుంటున్నామో అది ఎంతటి అశాశ్వతమైనదో అన్నమయ్య కొన్ని ప్రశ్నల ద్వారా విశ్లేషించారు. శరీరం, జన్మ, ఆకలి, కోరికలు ఇవన్నీ ఒక చక్రంలా తిరుగుతుంటాయని, వీటిపై మోహాన్ని వదులుకోవడమే అసలైన యోగమని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: శ్రీహరి సృష్టించిన ఈ ప్రపంచంలోని ఆనవాళ్లు, చిహ్నాలు ఇవి. అజ్ఞానంతో కూడిన మోహాన్ని వదులుకోవడమే నిజమైన మోక్షం. ఈ శరీరం అపవిత్రమైనది, దీనికి పవిత్రత ఎక్కడిది? ఈ జన్మ కేవలం చంచలమైన మాయ, తీరని ఆకలి, అంతులేని కర్మబంధాలతో ఈ జీవితం సాగుతోంది. కొండలంత పెరిగే కోరికలకు ముగింపు లేదు. కాబట్టి శ్రీవెంకటేశ్వరుని శరణు వేడి ఉండటమే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకు మేలు చేసే గొప్ప యోగం. English summary: in this composition, Annamaya explores the transient nature of human existence and the physical body. He posits that the ultimate liberation, moksha, lies in shedding worldly attachments, moha. He questions the purity of the physical form and describes life as a cycle of illusion, unending hunger, and karmic bonds. He observes that human desires grow as tall as mountains and are never fully satisfied. The only solution, he concludes, is to surrender to Lord Venkateshwar, which is the ultimate yoga for success in both the material and spiritual worlds. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. శ్రీహరి చేసిన చిహ్నలివి ఈ మోహము విడుచుట మోక్షమది. భావము: ఈ లోకంలో మనకు కనిపిస్తున్నవన్నీ శ్రీహరి చేసిన గుర్తులు, ఆనవాళ్లు మాత్రమే. ఈ ప్రాపంచిక విషయాలపై ఉన్న మోహాన్ని వదులుకోవడమే నిజమైన మోక్షం. వివరణ: మనం దేనినైతే నాది అనుకుంటామో అది దేవుడి సృష్టి అని గుర్తించి దానిపై మక్కువ వదులుకోవడమే ఆధ్యాత్మికతకు పునాది. చరణం 1: మలినంబేది మనుగననేది, కలుషపు మలముల కాయమిది, కలిగినదేది కడు లేందేది, చలనపు మాయల జన్మమిది. భావము: ఈ శరీరం మలినమైనది, దీనికి శుభ్రత, మణుగు ఎక్కడిది? ఇది అశుద్ధాలతో నిండిన కాయం. ఇక్కడ ఉన్నది ఏది? లేనిది ఏది? అంతా చంచలమైన మాయా ప్రపంచంలో జరుగుతున్న జన్మ పరంపరలే. వివరణ: శరీరం యొక్క అశాశ్వత స్వభావాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఆత్మ పవిత్రమైనది కాని దేహం మలినమైనదని భావం. చరణం 2: తనిసినదేది తనియనిదేది, దినదిన మాకలి దీరదిది, కొన ఇందేది గుటి మొదలేది, పనిగును కర్మపు బంధమది. భావము: ఇక్కడ తృప్తి, తనిసినది అనేది ఎక్కడుంది? రోజువారీ తీరే ఆకలి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. దీనికి మొదలు ఎక్కడ? ముగింపు ఎక్కడ? ఇదంతా కర్మ బంధాలతో ముడిపడి ఉన్న పని, సంసారం. వివరణ: మానవ అవసరాలు మరియు కర్మలు ఒక అంతులేని చక్రం లాంటివి. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతూనే ఉంటుంది. చరణం 3: నిండినదేది నిండనిదేది, కొండల పొడవుల కోరికది, అండనే శ్రీవెంకటాధిపు శరణని, ఉండుటే ఇహపరయోగమది. భావము: మనలో ఏది నిండుగా ఉంది? ఏది వెలితిగా ఉంది? మనిషి కోరికలు కొండలంత ఎత్తుకు పెరుగుతూనే ఉన్నాయి. అవి ఎన్నటికీ నిండవు. వీటన్నిటికీ దూరంగా ఉండి శ్రీవెంకటేశ్వరుని శరణు వేడడమే ఇహలోక సుఖానికి, పరలోక ముక్తికి సరైన మార్గం. వివరణ: కోరికలకు అంతు లేదు. ఆ అశాంతి నుండి బయటపడాలంటే దైవ చింతన ఒక్కటే మార్గం. అదే అసలైన యోగం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య సిద్ధాంతం గురించి చెబుతుంది. అనిత్యత: శరీరం మరియు ప్రాపంచిక సుఖాలు అనిత్యమైనవి, టెంపరరీ అని గుర్తించడం. ఆశాపాసం: కోరికలు కొండలంత ఎత్తు పెరుగుతాయని చెప్పడం ద్వారా మానవ నైజాన్ని అన్నమయ్య ఎండగట్టారు. శరణాగతి: ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా భగవంతుని పాదాల చెంత చేరడమే అత్యుత్తమమైన యోగం. దైవమా నీకు వెలితా తలపు వెలితేకాక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నామ సంకీర్తన మహిమ, ఆత్మ విమర్శ గురించి తెలుపుతుంది. భగవంతుని నామం పలకడం వల్ల పాపాలు నశిస్తాయని, పుణ్యాలు వస్తాయని,
జన్మబంధాలు వీడుతాయని తెలిసిన మనిషికి ఆ నామంపై పూర్తి నమ్మకం కలగదు. లోపం దేవుడిది కాదు, మన ఆలోచనలది అని అన్నమయ్య ఇందులో స్పష్టం చేశారు. కేవలం నామస్మరణతోనే అన్ని సాధ్యమని చెబుతూనే చివరికి ఆ శ్రీవెంకటేశ్వరుడే మనల్ని ఉద్ధరించాలని వేడుకున్నారు. తెలుగు సారాంశం: ఓ దైవమా, నీ శక్తిలో ఏ వెలితి తక్కువ లేదు, లోపమంతా నా ఆలోచనల్లోనే ఉంది. నీ నామాన్ని నమ్మలేక అనవసరమైన కర్మలు చేస్తూ అలసిపోతున్నాను. హరి అంటే అన్ని పాపాలు పోతాయని తెలిసినా దానిపై నమ్మకం కలగదు. నరసింహ అంటే పుణ్యాలు వస్తాయని తెలిసినా ఆ నామంతో సంసార రుణాలను తీర్చుకోలేకపోతున్నాను. జగన్నాథ అంటే జన్మ బంధాలు తెగుతాయి కాని నా మనసు నా వశంలో లేదు. గోవింద అంటే రాని పదవులు లేవు, కాని నేను కాలాన్ని వృధా చేస్తున్నాను. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నన్ను ఈ సంసార సాగరం నుండి దరిచేర్చాలి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ పోమ్, Annamaya reflects on the immense power of the divine name versus the inherent weakness of the human mind. He states that there is no deficiency in God, the deficiency lies in human perception and faith. Talpu veliti. Even though chanting names like Hari, Narsimha, Jagannath, and Govinda can erase sins, grant merit, and break the cycle of rebirth, humans fail to place complete trust in them. Annamaya laments that while the divine name can grant any status, he continues to waste time in worldly pursuits. He concludes by surrendering to Lord Venkateshwar, asking him to be the savior. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: దైవమా నీకు వెలితా తలపు వెలితే కాక వేవేలు కర్మాల వేసారగవలసి. భావము: ఓ దైవమా, నీలో ఏ లోపం వెలితి లేదు, లోపమంతా నా తలపులోనే ఆలోచన ఉంది. నీ నామాన్ని నమ్మక భ్రమలు చేస్తూ వృథాగా అలసిపోతున్నాను. వివరణ: భగవంతుడు సర్వసమర్థుడు, కాని భక్తుడికి ఆయనపై పరిపూర్ణ విశ్వాసం లేకపోవడం వల్లే కష్టాలు ఎదురవుతున్నాయని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 1: హరి అంటే బాపేటి అన్ని పాపాలు చేసిన పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక. నరసింహ అంటే వచ్చే నానా పుణ్యాలకు తిరముగా రుణములు దీర్చుకొనగలవా. భావము: హరి అని ఒక్కసారి తలిస్తే ఎన్ని పాపాలైనా తొలగిపోతాయి, కాని ఆ నామంపై నాకు గట్టి నమ్మకం కలగగలగదు. నరసింహ అని స్మరిస్తే అనేక పుణ్యాలు లభిస్తాయి. ఆ పుణ్యబలంతో నా సంసార రుణాలను శాశ్వతంగా తీర్చుకోగలను కదా. వివరణ: నామస్మరణ ప్రభావం అపారమైనది, కాని సంశయం, డౌట్ అనే మబ్బు ఆ ప్రభావాన్ని కమ్మేస్తోంది. చరణం 2: దేవ జగన్నాథ అంటే తెగని జన్మము లేవి, కైవసము నా మనస్సుగాదుగాక. గోవిందయ్యని అంటే గూడని పదవులేవి, కావిరిగాలము ఊరకే గడుపేము నేము. భావము: జగన్నాథ అని పిలిస్తే తెగిపోని జన్మ బంధాలు లేవు, కాని నా మనసు నా అదుపులో ఉండదు. గోవిందా అని అంటే లభించని ఉన్నత పదవులు లేవు, కాని నేను మాత్రం అజ్ఞానపు చీకటిలో కావిరి కాలాన్ని వృధాగా గడుపుతున్నాను. వివరణ: మోక్షానికి ఐశ్వర్యానికి నామస్మరణే రాజమార్గం. అయినా మనిషి మాయలో పడి ఆ సులభ మార్గాన్ని వదిలేస్తున్నాడని అర్థం. చరణం 3: వేదనారాయణమంటే వీడేటి బంధములు, ఆదిగా 3 లోకాలనైనా నున్నదా. శ్రీదేవి పతియైన శ్రీ వెంకటేశ్వరుడా, ఏదెసానీవే నన్ను ఈడేరువుగాక. భావము: వేదనారాయణ అంటే తొలగిపోయే బంధనాలు ఈ 3 లోకాల్లో ఎక్కడైనా ఉన్నాయా అంటే అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీపతివైన ఓ శ్రీ వెంకటేశ్వర, ఏ వైపు నుండి చూసినా నీవే నన్ను ఈ సంసార బాధల నుండి ఉద్ధరించాలి. వివరణ: భగవంతుని నామము బంధనాలను ఛేదించే వజ్రాయుధం వంటిది. చివరికి ఆ వెంకటేశ్వరుని శరణు వేడడమే జీవుడికి ఉన్న ఏకైక తాత్విక విశ్లేషణ ఈ కీర్తన నామ సంకీర్తన పరమార్థం గురించి చెబుతుంది. విశ్వాసమే ముక్తి, దైవనామంపై నమ్మకం లేకపోవడమే అతిపెద్ద పాపం. తలపు వెలితి అంటే ఇదే. నామరూప విశిష్టత: హరి, నరసింహ, జగన్నాథ, గోవింద, వేదనారాయణ ఒక్కో నామానికి ఒక్కో విశిష్టతను, పాపహరణం, పుణ్యప్రదం, బంధవిముక్తి అన్నమయ్య ఇక్కడ జోడించారు. కాల వైఫల్యం: భగవంతుని స్మరించకుండా గడిపే కాలం అంతా వ్యర్థమని హెచ్చరించారు. ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము. ఉపోద్ఘాతం:
ఈ సంకీర్తన ప్రపత్తి మహిమ జీవన్ముక్త స్థితి గురించి తెలుపుతుంది. శ్రీహరిని శరణు వేడిన ప్రపన్నులకు ఇక పాపపుణ్యాల లెక్కలతో పనిలేదని అన్నమయ్య ఉద్ఘాటించారు. గురువు అనుగ్రహం పొంది హరి లాంఛనాలను ధరించి వెంకటేశ్వరుని చేరిన భక్తుడికి భవభయాలు ఉండవని, అట్టివాడు మృత్యువును ముసలితనాన్ని కూడా జయించి కైవల్యాన్ని పొందుతాడని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: మేము పాపపుణ్యాలను రెండింటినీ గెలిచేశాము, ఇక మాకు వాటితో పనిలేదు. భగవంతుని శరణువేడిన ఆత్మకు చంచలత్వం ఉండదు, నాశనం అసలే లేదు. గురుకృప పొందిన మనసుకి నేరాలు అంటవు. ద్వయ మంత్రాధికారము పొందిన దేహికి సంసార భయం లేదు. శ్రీహరి చిహ్నాలను ధరించిన శరీరానికి కర్మల వెట్టి చాకిరీ ఉండదు. శ్రీవెంకటేశ్వరుని చేరిన ధర్మాత్ముడికి మాయలు సోకవు. అటి భక్తుడికి మోక్షం కైవసమవుతుంది, ఇక జనన మరణాల గోల ఉండదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ట్రయంఫెంట్ hymn, Annamaya describes the liberated state of a true devotee who has transcended the dualities of sin and merit, papa and punya. He asserts that for one who has surrendered to the Lord, Prapanna, there is no instability or destruction of the soul. With the grace of a guru, the mind becomes faultless. A person authorized in the Dvaya mantra fears no worldly existence, and a body adorned with Vishnu's symbols is free from the slavery of karma. Finally, one who reaches Lord Venkateshwar conquers Maya and attains salvin, putting an end to the cycle of birth, old age, and death. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము, లొక్కట గెలిచితి మోహో నేము. భావము: మాకు ఇక పాపాలతో గాని పుణ్యాలతో గాని సంబంధం లేదు. వాటన్నిటినీ మేము ఒక్కసారిగా గెలిచేశాము, అతీతులమయ్యాము. వివరణ: సాధారణ జీవుడు పాపపుణ్యాల చక్రంలో తిరుగుతుంటాడు. కాని భక్తుడు భగవంతునిపై భారాన్ని వేసి ఈ రెండింటికీ అతీతమైన నిర్గుణ స్థితిని పొందుతాడు. చరణం 1: ప్రపన్నులెదుటను బడిన యాతుమకు చపలత మరి నాశము లేదు. ఉపమల గురుకృప నొనరిన మనసుకు రపముల మాటి నేరములే లేవు. భావము: భగవంతుని శరణుజొచ్చిన భక్తుల, ప్రపన్నుల చెంత చేరిన ఆత్మకు ఇక చంచలత్వం ఉండదు, వినాశనం ఉండదు. సాటిలేని గురువు యొక్క దయ పొందిన మనసుకి లోకపు దోషాలు, రపములు లేదా నేరాలు అంటవు. వివరణ: గురువు మార్గదర్శకత్వంలో శరణాగతి చేసిన భక్తుడి మనస్సు నిశ్చలమవుతుంది. అది దైవచింతనలో ఉంటుంది కాబట్టి లౌకిక నేరాలు దానికి దరిచేరవు. చరణం 2: ధనతర ద్వయాధికారగు దేహికి మినుకుల భవభయమే లేదు. చనవుల హరి లాంఛన కాయమునకు వెనుకును కర్మపు వెట్టియు లేదు. భావము: అత్యంత గొప్పదైన ద్వయమంత్రాన్ని పొందిన జీవుడికి ఈ సంసారమనే భయం ఉండదు. భక్తితో శ్రీహరి ముద్రలను, శంఖ చక్రనాలను ధరించిన శరీరానికి వెన్నాడుతూ వచ్చే కర్మల వెట్టిచాకిరీ ఉండదు. వివరణ: వైష్ణవ సంప్రదాయంలో ద్వయమంత్రం మరియు సమాశ్రయణం ముద్రలు ధరించడం భక్తుడికి రక్షణ కవచం వంటివి. ఇవి కర్మ బంధాలను ఛేదిస్తాయి. చరణం 3: శ్రీ వెంకటేశ్వరు జేరిన ధర్మికి ఆవల మాటి మాయలు లేవు. కైవసమాయను కైవల్య పదమును జావు ముదిమితో సద్దే లేదు. భావము: శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రయించిన ధర్మాత్ముడికి ఇక ఎలాంటి మాయలు సోకవు. అతడికి మోక్షము, కైవల్య పదము లభిస్తుంది. ఇక చావడం, ముసలితనం వంటి బాధలతో పనే లేదు, సద్దే లేదు. వివరణ: పరమాత్మను చేరడమే అంతిమ లక్ష్యం. అక్కడ మాయకు చోటు లేదు, జనన మరణాల చక్రం ఆగిపోతుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన జీవన్ముక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ద్వంద్వాతీతం. భక్తి అనేది పాపపుణ్యాలకు పైన ఉండే స్థితి. భక్తుడు చేసే ప్రతి పని భగవదర్పితం కాబట్టి అతడికి కర్మ అంటదు. గురుమంత్ర ప్రభావం, గురుకృప మరియు మంత్రోపదేశం భక్తుడిని సంసార భయం నుండి కాపాడతాయి. శాశ్వతానందం, ముసలితనం, మరణం అనేవి శరీర ధర్మాలు. కాని వెంకటేశ్వరుని చేరిన భక్తుడు ఆత్మరూపంలో నిత్యానందాన్ని పొందుతాడు. సర్వాంతరాత్ముడవు శరణాగతుడా నేను. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన అపరాధ క్షమాపణ, అంతర్యామితత్వం గురించి తెలుపుతుంది. దేవుడు మన లోపల ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం చేసే పాపపుణ్యాలకు బాధ్యత ఎవరిది అని అన్నమయ్య ఇక్కడ ఒక తార్కిక ప్రశ్న వేస్తారు. మాయను కప్పి, విషయ సుఖాలపై ఆశ పుట్టించి,
మళ్ళీ తప్పు చేస్తే నరకం అని భయపెట్టడం నీ లీలే కదా అని స్వామిని నిలదీస్తూనే నేను నీ శరణాగతుడిని, నా తప్పులు క్షమించు అని వేడుకుంటారు. తెలుగు సారాంశం: ఓ సర్వాంతర్యామి, నేను నీకు శరణాగతుడను. నేను చేసిన అపరాధాలు అనంతం, ఇక చాలు నాయనా. ప్రశాంతంగా ఉన్న జీవుడికి స్వతంత్రం ఇచ్చి, వాడు తప్పులు చేసేలా చేసి, ఆపై నరకమో స్వర్గమో అని దూరం పెడతావు. ఇందులో దోషం ఎవరిది? మనసును పరీక్షించడానికి మాయను కప్పి, సుఖాలచి చూపించి, నిన్ను గుర్తిస్తే మోక్షం లేదంటే కర్మల బంధం ఇస్తావు. ప్రాణులంతా నీ గర్భంలోనే ఉన్నప్పుడు రకరకాల భ్రమలు కల్పించి ఆడిస్తున్నావు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవు మమ్ము ఏలుతున్నావు. నీకు నాకు మధ్య ఉన్న ఈ బంధం నీకే తెలియాలి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya engages in a deep spiritual dialogue with Lord Venkateshwar. He questions the paradox of free will and divine control. He points out that as the indweller of all beings, Sarvantaryami, the Lord provides independence to the soul, only to see it fall into traps of sin and Maya. He argues that the Lord creates both the temptation and the rules, heaven-hell, making the human experience a grand divine play. Ultimately, he surrenders, stating that since all beings reside within the Lord, he alone knows the true nature of their relationship and is responsible for their salvation. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: సర్వాంతరాత్ముడవు శరణాగతుడా నేను, సర్వాపరాధినైతి చాలు జాలునయ్యా. భావము: ఓ స్వామి, నీవు అందరిలోనూ ఆత్మగా ఉన్నావు. నేను నీకు శరణు వేడుతున్నాను. నేను అనేక తప్పులు చేసిన అపరాధిని. ఇక నా వల్ల చాలు చాలు. వివరణ: భక్తుడు తన అశక్తతను, అపరాధాలను దేవుని ముందు ఒప్పుకోవడం ద్వారా అహంకారాన్ని వదులుకుంటున్నాడు. చరణం 1: ఊరుకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి, కోరేటి అపరాధాలు కొన్నివేసి, నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంట దూరవేసేవింతే కాక దోషమెవ్వరిదయ్యా. భావము: ప్రశాంతంగా ఉన్న జీవుడికి నీవే కొంత స్వేచ్ఛనిచ్చి, వాడు అపరాధాలు చేసేలా ప్రేరేపిస్తావు. సరిగ్గా ప్రవర్తించకపోతే నరకం అని, బాగా ఉంటే స్వర్గం అని విభజిస్తావు. ఇలా జీవుడిని నీకు దూరం చేసే ఈ ప్రక్రియలో తప్పు ఎవరిది? వివరణ: ఇక్కడ అన్నమయ్య భగవంతుని సృష్టిలోని విచిత్రాన్ని ప్రశ్నిస్తున్నారు. మనిషికి తెలివితేటలు ఇచ్చి, మాయలో పడేసి, మళ్లీ శిక్షలు వేయడం నీ లీల కాదా అని చరణం 2: మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చెవులు చూపి, కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి, ధనము సేసేవిందు గర్తలెవ్వరయ్యా. భావము: మా మనసులను పరీక్షించడానికి నీవే మాయను కప్పుతావు. మాకు ఇంద్రియ సుఖాల రుచి చూపిస్తావు. నిన్ను గుర్తిస్తే మోక్షం ఇస్తావు, గుర్తించకపోతే కర్మల ఊబిలోకి నెట్టేస్తావు. ఈ గొప్ప నాటకానికి కర్త ఎవరయ్యా? వివరణ: మాయ అనేది దైవ సృష్టి. ఆ మాయను దాటి దేవుడిని చూడటమే పరీక్ష. ఈ పరీక్షను పెట్టింది కూడా దేవుడేనని ఇక్కడ కవి చమత్కరిస్తున్నారు. చరణం 3: ఉన్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే, కన్నకన్న భ్రమతలే కల్పించి, ఇన్నిటా శ్రీ వెంకటేశ ఏలితివి మమ్ము నిట్టే, నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలిసినయ్యా. భావము: సమస్త ప్రాణులు నీ గర్భంలోనే, నీలోనే ఉన్నాయి. కాని వారికి రకరకాల భ్రమలు కల్పించి వేర్వేరుగా ఆడిస్తున్నావు. ఓ శ్రీ వెంకటేశ్వర, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నీవే కాపాడుతున్నావు. నీకు నాకు మధ్య ఉన్న ఈ రహస్యం నీకే తెలియాలి. వివరణ: భగవంతుడు విశ్వరూపుడు. అందరూ ఆయనలో ఉన్న భ్రమ, ఇల్యూషన్ వల్ల వేరుగా ఆ భ్రమను తొలగించగలిగేది కూడా ఆ వెంకటేశ్వరుడే. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అంతర్యామి తత్వం లోని లోతును చర్చిస్తుంది. నిమిత్తమాత్రం, జీవుడు కేవలం ఒక నిమిత్తం మాత్రమే. నడిపించేది లోపల ఉన్న పరమాత్మే. మాయా నిరసన: మాయను సృష్టించింది దేవుడైతే, దాన్ని తొలగించమని అడగాల్సింది కూడా ఆయన్నే. సంపూర్ణ శరణాగతి: తప్పులు నావా నీవా అనే తర్కం కంటే, నేను నీవాడిని, నన్ను ఎలాగైనా కాపాడు అనే వేడుకోలు ఇందులో కనిపిస్తుంది. భక్తి కొలది వాడే పరమాత్ముడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దేవదేవుని సులభ సాధ్యత, యాక్సెసిబిలిటీ ఆఫ్ గాడ్ గురించి తెలుపుతుంది. భగవంతుడు అత్యంత గంభీరుడు మాత్రమే కాదు, భక్తుల పట్ల అత్యంత సరళుడు కూడా.
పాలలోని వెన్నెల, పగటి వెలుగులా, మాటటలోని స్పష్టతలా ఆయన ప్రతిచోటా నిండి ఉన్నాడని, మన ఇష్టమే భక్తి ఆయనను మనకు దగ్గర చేస్తుందని అన్నమయ్య ఇందులో వర్ణించారు. తెలుగు సారాంశం: పరమాత్ముడు మన భక్తి కొలతకు తగినట్లుగా మనకు దక్కుతాడు. ఈ భూమిపై మనకు తిండిని, భుక్తి, మోక్షాన్ని, ముక్తి ఇచ్చేది ఆయనే. ఆయన భక్తుల పాలిట ఒక చిన్న బిడ్డలాంటివాడు, అందరికీ దొరికే నిధి లాంటివాడు, పట్టపగటి వెలుగులా కళ్లకు కనిపించేవాడు. పాలలోని వెన్నలా దాగి ఉండి భక్తుల ఇష్టానుసారం రూపం దాల్చుతాడు. మాటలలోని మాధుర్యమై అందరికీ ఫలాన్ని ఇచ్చేవాడై వెంకటాద్రిపై వెలసి సమస్త జీవులకు ప్రాణమై ఉన్నాడాయన. ఇంగ్లీష్ సమ్మరీ: In this composition, Annamaya explains that the Supreme Soul, Paramatma, reveals himself according to the depth of a devotee's faith. He is the provider of both material sustenance, bhukti, and spiritual liberation, mukti. The Lord is as accessible a child to its parents and as evident as broad daylight. Like butter hidden in milk, he resides within everything, waiting to be manifested through devotion. He is the sweetness in speech, the life force in all beings, and the powerful presence on Venkatadri who fulfills everyone's desires. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: భక్తి కొల్దివాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు. భావము: పరమాత్ముడు భక్తులు చూపే భక్తికి తగినట్లుగా వారికి లొంగుతాడు. ఈ లోకంలో ఆహారాన్ని, పరలోకంలో మోక్షాన్ని ఇచ్చేది ఆయనే. వివరణ: భగవంతుడు మనని మన భక్తిని బట్టి అనుగ్రహిస్తాడు. ఆయన మన భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలు రెండింటినీ తీరుస్తాడు. చరణం 1: పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు, బట్టబయటి ధనము పరమాత్ముడు, పట్టు పగటి వెలుగు పరమాత్ముడు, ఎట్టనెదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు. భావము: ఎత్తుకున్న వారి చేతుల్లో పసిబిడ్డలా పరమాత్ముడు ఒదిగిపోతాడు. ఆయన అందరికీ దొరికే నిధి, బట్టబయటి ధనం వంటివాడు. పట్టపగటి సూర్యకాంతిలా స్పష్టమైనవాడు. అదిగో మన కళ్ల ముందే ఆయన ఉన్నాడు. వివరణ: ఇక్కడ స్వామి యొక్క సౌలభ్యము, ఈజిలీ రీచబుల్ తెలుపబడింది. బిడ్డ తల్లికి ఎలా లొంగుతాడో దేవుడు భక్తుడికి అలాగే లొంగుతా. చరణం 2: పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు, బచ్చినవాసిన రూపు పరమాత్ముడు, బచ్చు చేతి వరగల్లు పరమాత్ముడు, ఇచ్చ కొల్దివాడువో ఈ పరమాత్ముడు. భావము: పచ్చి పాలలో వెన్న ఎలా దాగి ఉంటుందో ఆయన అంతటా ఉంటాడు. చిత్రకారుడు గీసిన అందమైన రూపంలా కనిపిస్తాడు. బంగారాన్ని పరీక్షించే కంసాలి చేతిలోని ఒరగల్లులా సత్యాన్ని తేల్చేవాడు ఉంటాడు. మన కోరికలకు, ఇచ్చ తగినట్లుగా ఆయన ప్రవర్తిస్తాడు. వివరణ: పాలను చికితేనే వెన్న వస్తుంది, అలాగే మనసును మతిస్తేనే దేవుడు కనిపిస్తాడు. ఆయన భక్తుడి భావనను బట్టి రూపం దాల్చుతాడు. చరణం 3: పలుకులలోని తేట పరమాత్ముడు, ఫలించు నిందరికి పరమాత్ముడు, బలిమి శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు, ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు. భావము: మనం మాట్లాడే మాటల్లోని స్పష్టత, మాధుర్యం ఆయనే. అందరి ప్రయత్నాలను ఫలింపజేసేది ఆయనే. గొప్పైన వెంకటాద్రిపై ఉన్న ఆయనే సమస్త జీవులకు ప్రాణవాయువు. వివరణ: ప్రాణవాయువు లేనిదే జీవం లేదు, పరమాత్మ లేనిదే సృష్టి లేదు. ఆయన సర్వవ్యాపి అని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సర్వవ్యాపకత్వం మరియు వాత్సల్యం గురించి చెబుతుంది. భక్తికి దాసుడు, జ్ఞానంతో కంటే భక్తితో దేవుడిని సులభంగా పట్టుకోవచ్చని అన్నమయ్య చెప్పారు. అంతర్గత సత్యం: పాలలోని వెన్న పోలిక ద్వారా దేవుడు ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఉన్నాడని నిరూపించారు. పరమధామం: సర్వవ్యాపి అయిన ఆ పరమాత్ముడే ఇప్పుడు వెంకటాద్రిపై మనకోసం వేచి ఉన్నాడని భక్తులకు భరోసా ఇచ్చారు.